అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నిజంగా కూడా నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకోండి ఆనపకాయ పాలు అయితే వండుదాం అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఆనపకాయ పాలు కావాల్సినవి ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కనిద్దాం. చూద్దామండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. అవి కొంచెం బాగా ఫ్రై అవనిద్దామండి. మనం ఈ ఆనపకాయ అనేది చాలా లేతగా ఉంది కదా, లేతగా ఉన్న ఆనపకాయలో మనం పాలు పోసుకొని వండుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు మనకి చికెన్, మటన్ కూరల కన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతసేపు మనం అయ్యే కాకుండా ఇవి కూడా మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఫ్రై అవనిద్దాం బాగా. ఇంకా చూడండి, ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి. ఇంకా చూడండి, ఆనపకాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో చూడండి. నేను ఇంకో ఒక టమాటా తీసుకున్నానండి. ఇది ఆనపకాయ కొంచెం తీయదనం వేస్తుంది కదా, అందుకనేసి టమాటాలు ఎక్కువ తీయగా ఉంటాయి అన్నమాట. అందుకని ఆనపకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను. ఇలా కలుపుకొని మనం కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం, దగ్గరికి ఫ్రై అవనిద్దాం ఇలాగా. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. చూడండి, చాలా చక్కగా ఫ్రై అయితే అయినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కొద్దిగా పసుపు, ఎంతో కాదు కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం కొంచెం కలుపుకుందాం. ఇందులోనే నీళ్ళు వచ్చేసినాయి చూడండి. మనం ఏనవసరం లేకోకుండా ఇందులో మనకు ఆనపకాయ కడుగుతాం కదండి, దాని వాటర్ ఎక్కువ ఉంటుంది ఆనపకాయలో. మనకు వచ్చేసింది చూడండి. మనం ఇందులో ఇంకా మనం వాటర్ పోయినవసరం లేదు. ఇది కొంచెం ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అలాగా మనం ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి వాటర్ వచ్చేది చూడండి. ఉడికిన తర్వాత అప్పుడు మనం పాలు పోసి పాలతోటి ఉడికిందామండి. పాలతోటి ఉడికితే ఏంటంటే మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది కదండి, నోరూరేలా ఉంది కదా చూడండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని అలా ఉడకనిద్దామండి. వాటర్ చూసారా ఎలా వచ్చేసిందో చూడండి, ఆనపకాయలు ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది కొంచెం ఇలా ఉడకనిద్దాం. మనం బాగా ఫ్రై అవనిచ్చాం కాబట్టి బాగా మగ్గిందండి ముక్క. మనం ఈ వాటర్తో కొద్దిసేపు ఇలా ఉంచి తర్వాత అయితే పాలైతే పోద్దాం. ఒకసారి అయితే చూసేద్దామండి. చూడండి, ఇప్పుడైతే చిన్న గ్లాసు పాలు పోసేద్దాం. నేను చికెన్ పాలు తీసుకున్నానండి. ఇదిగో చిక్కగున్న పాలు ఇదిగో చిన్న గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడైతే పాలు అయితే పోస్తాను. ఇప్పుడు ఇదైతే పాలతో మనం కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి, కర్రీ అయితే చాలా చక్కగా అయిపోయిందనమాట. ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. నేను ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మనం కరివేపాకు దేనిలోనైనా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనకు కరివేపాకు వలన కళ్ళు బాగా కనబడతాయి కాబట్టి. ఇదిగో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మనకి కరివేపాకు కళ్ళు అయితే బాగా కనిపిస్తుంది. ఈ కొత్తిమీర వలన మనకి ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఈ కొత్తిమీర కూడా మనం ప్రతి దాంట్లో కూడా వాడుకోవచ్చు. ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది, స్కిన్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర వలన. కరివేపాకు వలన ఏంటంటే మనకి కళ్ళు బాగా కనబడతాయి అన్నమాట బ్రైట్గా. ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేద్దామండి. పిల్లేమంది మళ్ళీ చెప్పు.
పిల్లలకందా. ఆవు ఏమందమ్మా? అమ్మో. కాకి? కుక్క ఏమందమ్మా? కుక్క, డాగ్. మళ్ళీ చెప్పు. కుక్క. కుక్క ఏమంది? కుక్క. కుక్క బౌ బౌ అందా. పిల్లి ఏమన్నది? మ్యావ్ అందా. ఆవు? కోడి ఏమందిరా? కోడి చేయి తీసి చెప్పాలి. కోడి ఏమంది? కుక్కు అందా. ఇంకా అక్క? అక్క నాన్న అను. ఒరే నీకు అమ్మ కావాలా నాన్న కావాలా? నాన్న కావాలా? ఇంకో అమ్మ అంటే ఇష్టమా నాన్న అంటే ఇష్టమా? ఇంకో ఒరే నీకు ఆ మామ ఎవరు పెట్టారా? అమ్మ కొట్టుకు కొట్టుకు నువ్వే. నీకు నానే కావాలా? అమ్మొద్దా? నీకు ఇప్పుడు స్నానం ఎవరు చేయించారా? అమ్మ నాన్న? నాన్న. ఇప్పుడు నీకు అన్నం పెట్టాను కదా, పెరుగన్నం. ఆ మామని ఎలా తిన్నావు? ఎవరు పెట్టారు? అమ్మ పెట్టిందా నాన్న? నాన్న ఇట్టాడా? అమ్మ కదరా పెట్టింది. అమ్మ పెట్టింది కదా నాన్న అంటవే కన్నయ్య. అక్కేది? మీ అక్కేది ఏది? ఏమో నాకు తెలీదు. ఊరు వెళ్ళిందమ్మా. ఎవరెవరు వెళ్ళారు? తాత, ఇంకా తాత, అక్క. తాత అక్క వెళ్ళారా? బస్కి వెళ్ళారమ్మా. నువ్వు వెళ్ళావా? బస్ దగ్గరికి వెళ్ళావా? నువ్వు తీకు. తప్పు ఇలా తీయకూడదు. గుడ్ గర్ల్. ఇలా ఉంచుకోవాలి. గుడ్ గర్ల్. చెప్పు ఏరా. బాయ్ చెప్పమ్మా. హాయ్. ప్లీజ్ అనమ్మా. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాగా లైక్ అని ఇలాగా ప్లీజ్ అండి. ప్లీజ్ మమ్మీ, డాడీ, అక్క, అన్న, మమ్మీ, ప్లీజ్ లైక్. అదిగంటండి లైక్. అలా పెట్టాలా? లైక్ చెప్పమ్మా. బాయ్ చెప్పు. ఫోన్ పెట్టేస్తాను. బాయ్. టాటా. సీ యూ. బాయ్. బొజ్జుంటావా? బొజ్జమ్మ. కళ్ళు మూసుకో. బొజ్జు మరి కళ్ళు మూసుకో. బొజ్జుంది కానీ కళ్ళు మూసుకో. బాయ్ చెప్పు. పెట్టేస్తున్నాను మళ్ళీ. బాయ్ చెప్పు. బాయ్. పిల్లి ఏమంది? ఆవు. కాకేమంది?